వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. అడవిలో ఉండాల్సిన మావోయిస్టులు నగరంలో ప్రత్యక్షమయ్యారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, పదుల సంఖ్యలో మావోయిస్టులు విజయవాడ నగరంలో ప్రత్యక్షమవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా, ఆయన భార్య, మరికొందరు అనుచరులు తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ అయిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో బెజవాడలో పెద్ద ఎత్తున మావోయిస్టులు పట్టుబడ్డంతో విజయవాడ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విజయవాడ నగర శివారు ప్రాంతమైన కానూరు కొత్త ఆటోనగర్లో మావోయిస్టులు ఉన్నట్లు కేంద్ర బలగాలకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో కేంద్ర బలగాలు ఆటోనగర్లో సోదాలు నిర్వహించాయి. స్థానిక పోలీసుల సహకారంతో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బలగాలు న్యూ ఆటోనగర్లో తనిఖీలు నిర్వహించాయి. ఈ సోదాల్లో 27 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా ఛత్తీస్గఢ్ కు చెందిన వారిగా భావిస్తున్నారు. మావోయిస్టులు 10 రోజుల కిందట ఈ ప్రాంతానికి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. కూలి పనుల కోసం వచ్చామని చెప్పి భవనాన్ని అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భవనం యజమాని నెలన్నర నుంచి విదేశాల్లో ఉన్నట్లు సమాచారం. విజయవాడలో అరెస్ట్ అయిన 27 మందిలో 21 మంది మహిళలున్నారు. అలాగే కీలకమైన మావోయిస్టులు 4 ఉన్నట్లు తెలుస్తోంది. 11 మంది సానుభూతిపరులు, మిలీషియా సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు. అరెస్ట్ చేసిన మావోయిస్టులలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారని చెప్పారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మంగళవారం ఉదయాన్నే భారీగా పోలీసులు కానూరు తరలి రావడంతో స్థానికులు టెన్షన్ పడ్డారు. ఎప్పుడూ లేనట్లు వందల మంది పోలీసులు తనిఖీలకు రావడంతో ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే ఒక భవనంలో అనుమానాస్పదంగా ఉన్నవారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తుండటంతో మావోయిస్టులు అడవులను వదిలేసి షెల్టర్ల జోన్లలో తలదాచుకుంటున్నారు. అయితే ఇలా వచ్చిన వారు విజయవాడను ఎంచుకోవడంపైనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాజధాని అమరావతి ప్రాంతంలో భాగమైన విజయవాడలో వీవీఐపీ మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. నిత్యం పోలీసు నిఘా కొనసాగుతుంది. అలాంటి చోట మావోయిస్టులు తలదాచుకోవడమే చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే మావోయిస్టులకు ఇంటిని అద్దెకు ఇచ్చిన దానిపైనే ఇప్పుడు దృష్టి సారించారు పోలీసులు. అసలు ఆ ఇంటి యజమాని మావోయిస్టులకు ఇంటిని ఎలా అద్దెకి ఇచ్చాడనే దానిపై ఆరా తీస్తున్నారు. అతనికి మావోయిస్టులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఎవరు చెబితే ఇచ్చారు, ఎవరి ద్వారా చెప్పించారు అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆపరేషన్ కగార్ ప్రభావంతో మావోయిస్టులు, సానుభూతి పరులు పట్టణాల్లో తలదాచుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా ఏపీలో మావోయిస్టుల జాడలేదు. పోలీసులు కూడా మావోయిస్టులు అలికిడి ఉన్నట్లు ఎప్పుడూ చెప్పలేదు. కానీ దండకారణ్యంలో నిర్బంధం పెరిగిపోవడంతో మావోయిస్టులు ఏపీకి రావడం ఆందోళనకు గురిచేస్తోంది. మారేడుమిల్లిలో అగ్రనేత హిడ్మా మరణించగా ఎదురు కాల్పులు జరిగిన చోట లభ్యమైన సమాచారంతో విజయవాడలో షెల్టర్లో ఉన్న వారి సమాచారం లభ్యమైంది. దీంతో రాష్ట్రంలో మావోయిస్టులు ఇంకెక్కడైనా తలదాంచుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.